శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. తులారాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో సూర్యుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారము తులారాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ఏకాదశ స్థానంలో సంచారం అంటే తులారాశి వారికి సింహం ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది లాభస్థానం. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను సూర్యుడు ఇస్తాడు ఈ సంచారం మూలకంగా. అయితే తులారాశికి అధిపతి శుక్రుడు. సూర్యుడు సంచారం గనక సూర్యుడు శుక్రుడు శత్రుగ్రహాలు. ఈ శత్రుత్వం మూలకంగా కొన్ని విషయాలలో మనకు ఆటంకాలు, ఆలస్యము కలిగినప్పటికీ గోచార రీత్యా శుభప్రదమైనటువంటి స్థానం గనక మనం చాలా విషయాలలో మంచి జరిగే అవకాశాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చును. ఈ సమయం లోపల ఆదాయం మట్టుకు పెరుగుతుంది. ఓవరాల్గా మీరు అనుకున్నవి పనులు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజం లోపల మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అయితే ఏకాదశ స్థానంలో అంటే సింహరాశిలో సూర్యుడు ఉంటూ సప్తమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే తులారాశి పరంగా పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. తద్వారా ఏమవుతుంది, పిల్లల విషయంలో మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో అని అంటే వాళ్ళ యొక్క చదువు, సెటిల్మెంటు, ఉద్యోగ ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాల విషయాలలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇకపోతే వేద స్వల్పంగా ఉంది మీకు అంటే తులారాశి వారికి ఈ సమయంలో. తద్వారా కొన్ని పనులలో ఆటంకాలు ఉండే సూచనలు ఉన్నాయి. అయితే సువర్ణమూర్తిగా ఈ సమయంలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇది బాగా కలిసి వచ్చేటువంటి అంశము. లాభాలకు ఆస్కారం బాగా ఉంది. ఇదే సమయంలో మీరు పొదుపుపై కూడాను
మనసు నిలపండి, పొదుపు చేయండి, భవిష్యత్తు కొరకై మీకు ఉపయోగపడుతుంది. ఇక మిత్రులతో స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. తద్వారా కూడాను మీకు సంతోషము అనేటువంటిది బాగా ఉంటుంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా లాభాలు ఉన్నాయి ఈ సమయం లోపల. అంతేకాకుండా ఫ్యూచర్ కొరకై కూడాను పెట్టుబడులపై మనస్సు నిలపండి, పొదుపుపై మనస్సు నిలపండి. చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయము. ప్రభుత్వ పనులకు కూడాను ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి రవి గోచారము చాలా అనుకూలంగా ఉంది. సత్ఫలితాలు కలుగుతాయి, సద్వినియోగపరుచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాశ్యాధిపతికి, సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.